ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 46 అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చూడండి, ముదిమ వచ్చే వరకు కూడా మన దేవుడు మనల్ని ఎత్తుకుంటారంటండి. ముదిమ వచ్చే వరకు అంటే వృద్ధాప్యము వరకు కూడా మన యేసయ్య మనల్ని విడిచిపెట్టనంటూ ఉన్నారు. కన్న తల్లి అయితే కొంతవరకు ఎత్తుకుంటారు, ఎదిగి పెద్దవారు అయ్యాక మనల్ని ఎత్తుకోలేరు. అయితే ఇక్కడ యేసయ్య ఏమంటున్నారంటే, ముదిమ వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను, నీ తల వెంట్రుకలు నెరియ వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను చేసి ఉన్నాను, నేను నిన్ను చంకన పెట్టుకుంటానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు కూడా మన యేసయ్య మనకు తోడుగా ఉన్నారండి. బంధుమిత్రులు విడిచిపెట్టవచ్చు, మనల్ని ఒంటరిగా వెలివేయవచ్చు, కానీ మన యేసయ్య మనల్ని విడిచిపెట్టరు. మన కన్నీరు చూస్తూ ఉన్నారు. తల్లి అయినా మర్చినేమో కానీ మన యేసయ్య మనల్ని విడిచిపెట్టరని. మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, మీ వద్దకు వస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. తన కౌగిట్లో మనల్ని దాస్తారండి. తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తారు. నేను విడవను, నేను ఎడబాయను అని మన యేసయ్య చెప్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, ఇదిగో ప్రభా, ముదిమ వచ్చే వరకు కూడా మమ్మల్ని విడిచిపెట్టనని, మమ్మల్ని ఎత్తుకుంటానని మీరు మాకు వాగ్దానం ఇచ్చారయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నాయన, సొంత వారు విడిచిపెట్టినా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మాకు తోడుగా, బంధువుడిగా, స్నేహితుడిగా ఉన్నందుకు వందనములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.